నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఏపీలో చంద్రబాబు నాయుడు, బీజేపీ ఒక పక్కన పెడితే జనసేన ఇంకో పక్క అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే సెంట్ బై సెంట్ రావడం అండ్ అభిమానులు అటు కార్యకర్తలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. నిన్న డిప్యూటీ సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేసి ఆల్రెడీ బాధ్యతలు చేపట్టారు. అసలు ఎలా ఉంది సార్? అంటే ఎలా ఉండబోతోంది అంటారు? ఈవెన్ నాగబాబు కూడా ఒక ట్వీట్ చేశారు, అసెంబ్లీ గేట్ దాటనివ్వమని చెప్పేసి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటారు? నాగబాబు గారు అదే వాళ్ళు గేటు తాకనివ్వమన్న దాన్ని మెన్షన్ చేస్తూ రాశారు. అయితే ఇది చాలా ఆ రోజే వచ్చేసింది మనకి, కౌంటింగ్ రోజే చాలామంది గేటు తాకనివ్వమన్నారు అని చెప్పి గేటు తన్నుకుంటూ వెళ్ళిపోయారనమాట. సో గేటు తన్నుకుంటూ వెళ్ళడం అనేది అప్పుడు ఆల్రెడీ హోర్డింగ్ రూపంలో కూడా వచ్చేసాయి, మనల్ని ఎవరు ఆపేది అన్నట్టుగా. సో అది నిజంగా ఈరోజు అసెంబ్లీలో మొదటిసారిగా అడుగుపెట్టింది కూడా అన్ని సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. చంద్రబాబు గారు ఎదురెళ్ళి కూడా పిలిచి కౌగిలించుకోవడం, అసెంబ్లీలోకి ఆహ్వానించడం. అసలు ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కాలేదు, ఎమ్మెల్సీ కాలేదు, ఏది ఎంపీటీసీ ఏమీ కాలేదు. కానప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పక్కన కూర్చొని మాట్లాడి, లేదంటే ఆయన పర్సనల్గా కలుసుకొని మాట్లాడే అవకాశం, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆంతరంగికంగా కలుసుకొని మాట్లాడే అవకాశం, నిజంగా అదొక ఆశ్చర్యంగా అనిపిస్తుంది కూడా. అతనికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు? ఇందుకేనేమో, అంటే నేను సాధిస్తారని వాళ్ళు బాబు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ముందే వాళ్ళు ఊహించారా? నిజంగా వాళ్ళు అనుభవంతో గెస్ చేసి ఈ వ్యక్తికి మనం ఇంత స్థాయి కల్పించవచ్చు, ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అని అనుకున్నారా అనిపిస్తుంది. మీరు అన్నట్టు స్ట్రైకింగ్ రేటు 100%. 21కి 21 అసెంబ్లీ, 2 లోక్సభ కూడా గెలుచుకున్నారు. అవి కూడా ఇంకోటి ఏంటంటే అత్యంత విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి ఆయననమ్మా. అత్యంత ట్రోల్స్ ఎదుర్కొన్న వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్. చాలా దారుణమైన ట్రోల్స్. అంటే ఆయన ఎన్నేనొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, ఆయన పట్టించుకోడు, ఏమండు. ఆయన తిట్టినా ఏమండు, పొగిడినా ఏమండు. కాకపోతే కుటుంబం కూడా వెళ్ళారు దారుణంగా. కొన్ని కార్టూన్లు చూస్తే నేను ఒక పర్టికులర్ పేపర్లో చాలా దారుణంగా చంద్రబాబు గారి బ్యాక్ని కడుగుతున్నట్టుగా, చంద్రబాబు గారి మోచేతి నీళ్ళు తాగుతున్నట్టుగా, ఇట్లాంటివి కూడా నేను చూశాను. ఆయన చెల్లించలేదు. బట్ ఆయన ఫ్యాన్స్ మాత్రం చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఎందుకు అంత బాగా రెస్పాండ్ అయ్యారంటే నేను అనుకోవడం, జనరల్గా అందుకే అందరికీ ఫ్యాన్స్ ఉంటారేమో కానీ పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉంటారు. అది మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే మొన్న పిఠాపురం వర్మ గారు కూడా ఆయన చెప్తున్న ఏంటంటే, అసలు ఆయన ఎవరిని పిలవలేదు, ఏం చేయలేదు, ఆయనే క్యాన్వాసింగ్ చేసుకున్నాడు. కానీ ఆయన పేరు చెప్పి నటీనటులు, బుల్లితెర నటులు, స్టేజ్ ఆర్టిస్టులు, ఎన్ఆర్ఐలు వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు వెళ్ళి, ఈ ఊరిని మేము దత్తత తీసుకుంటాం, లేదా ఈ ఊరికి ఏం కావాలో చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటేయాలి, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి. వాళ్ళకు వాళ్ళే, ఈయన ఎవరిని పిలవలేదు, వీళ్ళెవరో కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. సో అటువంటి అభిమానులు ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారని వర్మ గారు స్వయంగా చెప్పారు. అసలు ఆయన కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కన్నా సీనియర్ ఆయన పార్టీలో కానీ లేదంటే రాజకీయ పరంగా కానీ. అంతే నిజంగా ఆయన నుంచి కూడా కొన్ని నేర్చుకోవాల్సి ఉన్నాయండి అన్నట్టు కూడా ఆయన చాలా సందర్భాలు చెప్పారు. సో అటువంటి వ్యక్తిని మీరు అన్నట్టు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం, రానివ్వం, అసలు గాడిదకి వచ్చినట్టుగా 50 ఏళ్ళు వచ్చాయి, ఈయన నాయకుడు ఏంటని కూడా అన్నారు రోజా గారు ఒక సందర్భంలో. ఇవన్నీ కూడా అసలు ఆయన ఏమన్నాడు తిరిగి, రోజా నువ్వు కూడానా, లేదా మీరు కూడానా అని, అంటే మీరు కూడా నన్ను అనేవాళ్ళేనా అని అనేసి వదిలేశాడు తప్ప తిరిగి ఏం విమర్శించలే. బట్ ఫ్యాన్స్ ఊరుకోలే, రకరకాల ట్రోల్స్ చేశారు. ఆవిడ కూడా దారుణంగా ట్రోల్స్ చేశారు ఆ తరువాత. సో అట్లాగా ఎంత చీకొట్టారో చేదరగొట్టారో అంత బౌన్స్ బ్యాక్ అయ్యారు. దట్టు సాధారణ నేనేమనుకున్నానంటే గెలుస్తారు అంటే, పొత్తు అప్పుడు కన్ఫర్మ్ అవ్వలేదు కదా, పొత్తు కన్ఫర్మ్ అవ్వకపోయినా సరే ఈ కొన్ని సీట్లు తెచ్చుకుంటాడు, వెళ్తాడు సాధారణ ప్రతిపక్ష నేతగానో, లేదంటే బాబు గారితో మళ్ళీ టైఅప్ అయితే ఒక మంత్రిగా ఏదో ఉంటారు. అప్పుడు కూడా అనుకున్నాం డిప్యూటీ సీఎం ఇస్తారు, అప్పుడు కూడా అనుకున్నాం డిప్యూటీ సీఎం ఇస్తారు, లేదంటే హోమ్ ఇస్తారు, అట్లా క్యాజువల్గా. కానీ డిప్యూటీ సీఎంతో పాటు ఒక 5 డిపార్ట్మెంట్లు ఆయనకి, పట్టణాభివృద్ధి కానీ, పంచాయతీరాజ్ కానీ, చాలా ఇలాగ 5 ఐటీ, అవన్నీ కూడా 5 అతనికి ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఒక్కడికే కేటాయించి ఒకేసారి వెళ్తే ఉప ముఖ్యమంత్రిగానే ఎంటర్ అయ్యాడు ఆయన. చూశారు కదా. అంటే ప్రమాణ స్వీకారం అయిపోయింది, ఆ రోజు సంతకం పెట్టారు, ఓకే అమ్మయ్య
ఎమ్మెల్యే సాబ్. ఆ తర్వాత ప్రమాణ స్వీకారానికి మంత్రిగా హోదాలో కూడా అయిపోయింది. మొన్న ఏకాదశితోని పదవీ బాధ్యతలు స్వీకరించారు ఆయన. ఇవాళ పౌర్ణమి అనుకుంటా, పౌర్ణమితో అసెంబ్లీలో ఆరంగేట్రం. చూడండి అసలు అంటే ఒక మనిషి యొక్క కష్టము ఆటోమేటిక్గా ఎలా కలిసి వస్తుందో, ఎట్లాంటి ఇప్పుడు ఈయన ఏదైతే బాబు గారిని మోడీ గారిని కష్టపడి నానా మాట్లాడిని కలిపాడో ఇప్పుడు ఇదే కీలకం అయిపోయింది అక్కడ సెంట్రల్లో కూడా. అందుకే బాబు గారు కూడా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. అరే నాకు సపరేట్ చేయొద్దు, నేను వాళ్ళతో పాటు వాళ్ళలో ఒకటి నేను సపరేట్ కూర్చుంటున్నాను. నిన్న కూడా ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్కి పవన్ కళ్యాణ్ గారు బాబు గారిని కలవడానికి వెళ్తే ఎదురొచ్చి మరీ కౌగులించుకొని ఆహ్వానించారంట. ఆయనకు కూడా అరే ఇటువంటి నాయకుడు మనతో పాటు కలిశాడు. అండ్ మోరోవర్ ఈయనకు కూడా అదే కావాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ, చంద్రబాబు నాయుడు గారు లాంటి ముందు చూపున్న లాంటి నాయకుడు, అంత సీనియర్ నాయకుడి దగ్గర పనిచేయడం కూడా నాకు అవసరమే, నేను నేర్చుకుంటాను. డిప్యూటీ సీఎం అండ్ నిన్న కూడా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అధికారులకు అడిగాడట ఆయన, అసలు ఎందుకు ఉపాధి హామీ అనేవి ఎందుకు సరిగ్గా ఉపాధి హామీ అంటే వాళ్ళకి ఏదో ఉపాధి కల్పిస్తామో దానికి హామీ ఇవ్వడం, ఆ హామీకి సంబంధించి నిధులు ఏవైతే కేటాయిస్తున్నారో అవి వాళ్ళు కరెక్ట్గా రీచ్ అవుతున్నాయా, ఎందుకు అవ్వట్లేదు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ స్కిప్ అయిపోతున్నాయి, ఇవన్నీ కూడా అలాగే ఎందుకు చేయాలి, ఇలా చెల్తే కాదా అని ఆ సీనియర్ అధికారులు పిలిపించి అడిగించుకోరు. ఈరోజు ఇంకో మీ న్యూస్లో చూస్తే జనరల్గా ముఖ్యమంత్రి స్థాయి హోదా వ్యక్తికి ఓఎస్డీలు ఉంటారు, ఆఫీషియల్ ఆన్ స్పెషల్ డ్యూటీ అని. సో ఈయనకు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఈయన కూడా ఒక జనరల్గా ఒక ఆర్డీఓ ర్యాంక్ వాళ్ళని పెట్టుకోవచ్చు. బట్ ఈయన డైరెక్ట్గా ఒక కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ని అడిగాడంట. అది కూడా తెలుగువాడైన ఒక కేరళలో పనిచేస్తున్న ఒక అధికారిని ఆయనకి ఓఎస్డీగా పెట్టుకోమని అడిగాడు. బాబు గారు ఇమీడియట్గా నో అనిలే ఓకే చేశారంట. ఇప్పుడు ఆయన కూడా కేంద్రం నుంచి రిక్వెస్ట్ చేసి ఆయన తెప్పించుకుంటున్నారు. ఆయన కూడా ఏంటి అక్కడ ప్రభుత్వం ఒక దీవిని, ఆ కలెక్టర్ ఎటువంటి పవర్ఫుల్ అంటే అక్కడ ప్రభుత్వం కేరళలో ఒక దీవిలో ఉండేదాన్ని, అది గవర్నమెంట్ సంబంధించింది, వీళ్ళు తక్కువకి ఏదో మేనేజ్ చేసేసి విల్లాలు కట్టేసి అమ్మేశారంట ఒక పార్టీకి చెందిన వ్యక్తులు. దాన్ని అక్కడ స్థానికులు ఎవరో కంప్లైంట్ చేస్తే ఈయన కలెక్టర్కి వెళ్ళి ఇంకెవ్వరిని లెక్క చేయలేదంట, మీరు ఇమీడియట్గా ఖాళీ చేస్తారా కూలగొట్టేయమంటారని చెప్పాడంట. అది మళ్ళీ దాన్ని ప్రభుత్వం కింద ఏదో రిసార్ట్స్ లాగా మార్చి చేశారంట. అంటే అంత పవర్ఫుల్ లీడర్ ఆయన కూడా, నిజాయితీగా లీడర్ అంట. అంటే ఈయన కూడా చూడండి, అటువంటి వాళ్ళని మనం చేసి పెట్టుకుంటే అది ఈయనకి ఎలివేషను, ఆ అధికారికి కూడా నాకు నిజాయితీగా పనిచేయడానికి మంచి లీడర్ దొరికాడు అనే తృప్తి ఉంటుంది. అంటే మంచి చేద్దామని ఆలోచనప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ అలా ప్రకృతి కూడా సహకరిస్తుంది, ఒక్కొక్కటిగా కలిసి వస్తాయి కూడా. సో గేటు తాకడం ఏంటి, అసలు తీసేస్తే ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినట్టేగా, ఉప ముఖ్యమంత్రి అసలు డిప్యూటీ. కాకపోతే ఆ స్థాయిలో అడుగు పెట్టడం అనేది బహుశా ఎవరు ఊహించుంటారు. ఖచ్చితంగా మరి జన సైనికులకు కానీ మెగా కుటుంబ సభ్యులకు కానీ కళ్ళు చెమర్చే ఎమోషనల్ సిచ్యువేషన్ అది. నిజంగా వాళ్ళు అనుభవంతో గెస్ చేసి ఈ వ్యక్తికి మనం ఇంత స్థాయి కల్పించవచ్చు, ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అని అనుకున్నారా అనిపిస్తుంది. మీరు అన్నట్టు స్ట్రైకింగ్ రేటు 100%, 21కి 21 అసెంబ్లీ, 2 లోక్సభకు 2 లోక్సభ కూడా గెలుచుకున్నారు.